ఏ ముసల్దానా మాటలు మంచిగా రాని లేకుండా ఇల్లు వీక్ పందిరేస్తాను చెప్తాను. ఎందుకురా దాన్ని పెళ్లి చేస్తావు పందిరేసి? అర్రాకేసుకొని గాడిదంతా వేడి నువ్వు కానీ జీడిగినంత మెదడు లేదురా నీకు. వచ్చి అర్రాకేష్ ఒకసారి కిందకి కాంగురా. ఏందన్నా నీకు ధైర్యం చూకుర్రా రాకేష్గా, నిన్ను పట్టుకొని దాన్ని వేస్తాను. ఏ గీత, ఇంటి చుట్టూరు కడతారు గోడ, నా కోపం వస్తే వలుగుతాన్ని దౌడా. అరే బాగా మాట్లాడుతాను రా, 4 గుద్ది మూలకు పడాయి, తర్వాత ఏమైనా అయితే నేను చూసుకుంటా. నాకు కూడా గదే అనిపిస్తుందన్నా. నీతోట ఏమైతారా తోక, ఈ దుకాణం కాకపోతే ఇంకో దుకాణం. అయినా ఊరేమన్నా గొడ్డు పోయిందారా, ఊళ్ళో 100 దుకాణాలు ఉన్నాయి. అయినా ఎగిరెగిరి పడతానావు కానీ ఎల్లెలకల పట్టినాడు తెస్తుంది రా నీ భాగవతం. ఈ దుకాణం కాకపోతే ఇంకో దుకాణం. నా దగ్గర పైసలు లేవనుకుంటున్నావు మారా నువ్వు. ఏదో ఒక రోజు నీ దుకాణాన్ని కొంటా, నా కాళ్ళ కింద కత్తవరా నువ్వు. అగో ఏమైంది రాబి, మొంతపూరి గిట వారిందా? గంటగానం ఆలోచిస్తాను. బండపూరు వారితే గంతులు వేసుకుంటే గాయ గాయ అయితే కానీ ఇలా రంది కొద్దేందుకు కూకుంటా. మరెందుకురా, పాలిచ్చిన బర్రె సాలించుకొని పన్నట్టు ఒక్కనే కూర్చొని ఉంటావు. ఒక్కనే కూసోకపోతే 10 మందిని పక్కలు వేసుకోవన్నా అన్న. నాకే గోస వచ్చిందంటే నువ్వు వచ్చి మళ్ళీ యాస మాట మాట్లాడుతున్నావు. బీర్ సీస్ అంత లేవు, నీకేం కోస వచ్చిందిరా? కమ్మది నిమ్మలంగా వండక పంటే నిజతుంది కానీ బతుకుడు ఎట్లా వస్తుందన్న ఒక్కొక్కరిని చూసుకోపో. రాజులు లెక్క పొదులు ఉట్టుకుంటే ఎట్లా బతుకుతారు? నీకు సిగ్గు అనిపిస్తలే అన్న? కింద పడ్డా మెతుకు తీయ చేత కాదు నీకు. నువ్వు బతుకుడు గురించి మాట్లాడుతున్నావారా? మళ్ళీ నాకు నేర్పిస్తాను. బతుకుడుది ఏమున్నదిరా, ఎట్లనైనా బతకచ్చు. బతుకుడు అంటే మనిషి నీళ్ళు అయినంత అనుకుంటున్నావా అన్న? పొత్తలున్న చెత్త అంతా బయటకు వస్తుంది ఎరికేనా? ఇప్పుడు గియాన్ని నాకెందుకు చెప్తానవరా? పాపమని మందలిస్తే దీపం పెట్టిన అడిగేస్తానవరా నాకే. నేను పైసలు సంపాదించాలనుకుంటానన్నా, రూపాయలు ఉందే ఈ కాలంలో రూబాబు. అదే ఎట్లా ఆలోచించుతానా? నీకున్న బుద్ధి నాకుంటే ఎప్పుడో గద్దెకి కూర్చుందని రా. గా బుద్ధి లేకనే దుకాణాలు ఉద్దర పెట్టినా అని దుకాణ పొలు నా వెనక ఎద్దు లేక ఊరికేస్తాను. ఇప్పుడు ఏం చేద్దాం? నౌకర్యమంటే ఒవ్వలియాడు, పని అంటే ఒవ్వలు వీలువాడు. మరి ఇట్లా అయితే మన బతుకులు ఎట్లరా? ఎట్లా అనుకుంటే మెట్లని ఊకున్నా మన గతి. అందుకే నేను దంద వేద్దాం అనుకుంటానా. నీళ్ళ బిందంత లేవు, నువ్వు దందా చేసుడేంద్రా? తిరిగిపోతే మొక్కుతానా, జోలు కత్తి తొక్కుతా. నువ్వు నాతో ఉంటా అంటే వచ్చిన పైసలలో నీకు సగం నాకు సగం, లేదంటే నేను ఇంకొని చూసుకుంటా. ఏ ఉంటారా నీతోటే? ఇదివరకే నేను ఏ పని చేస్తలేనా అని ఊళ్ళో ఎవడు దేక్తలేడు. ఈ పని చేస్తున్నా ఎవడన్నా భయపడతాడు. సరే కానీ ఎప్పుడు మొదలు పెడదాంరా? ఎప్పుడు ఎందుకన్నా ఇప్పుడే వేద్దాం పా, దెబ్బకి అబ్బా నాళ్ళు ఒక్కొక్కడు. సరే పోదాం పారా ఇక. గెట్ అప్ చేంజ్. ఏం బతుకులు ఏమో, అన్ని పెరుగుతున్నాయి కానీ పింఛన్ పైసలు పెరుగుతలేవు. ఇంకా 2000 పెరగాల, మనసు నిమ్మలంగా ఉండు. అడవిలో మంచిగా కూర వండుతారు, వాసన వస్తుంది. చికెను మటను చేపలు వండుతారు, మంచిగా కూర వండుతారు. మా అన్న వస్తాడు. ఎవరన్నా మీ అన్నడా మా అన్ననా? మా అన్న వస్తాడు. మీ అన్న వస్తే నేనెందుకు ఆగుతా, నువ్వు ఆగు. మా అన్న వచ్చేది నీకోసమైనా ముసల్దానా, ముత్తాన్సేపు ఆగు. మా అన్న వచ్చి నీతో మాట్లాడతాడు. అగో మా అన్న వస్తాడు. గింత గారు నీకు అన్నేంది? ముసలి ఎట్లున్నావు? నిలబడున్నా కనబడతలేనా? నేను అనేది గడిగారే ముసలిదానా, ఈ పింఛన్ పైసల నుంచి 1000 రూపాయలు. ఎందుకు బిస్కెట్లు కొనుక్కుంటావా? ఏ ముసల్దానా, నీ కంటికి మేము ఎట్లా కనబడతాం? నువ్వేమో పెద్దగా కనబడతావు, వాడేమో చిన్నగా కనబడతాడు. నా కళ్ళకేమైంది? రాకేష్ గారు నీకు తెత్తలేదు కదా, నైట్ తోడు తీస్తాను నేను మాట్లాడుతాను కదా. ఆగు. ఏ ముసలిదానా, మంచిగా అడిగినప్పుడు నీ పింఛన్ పైసల నుంచి 1000 రూపాయలు ఇయ్యి. కందగడంత లేవు, నువ్వు దందన చేస్తానవా? ఏ ముసల్దానా, మాటలు మంచిగా రాని లేకుండా ఇల్లు వీక్ పందిరేస్తాను చెప్తాను. ఎందుకురా దాన్ని పెళ్లి చేస్తావు పందిరేసి? రాకేసుకొని గాడిదంతా వేడి నువ్వు కానీ జీడిగినంత మెదడు లేదురా నీకు. వచ్చి సరే నువ్వేం మాట్లాడైతే. ఈ ముసలిదాన్న పాలు అవుతాయి పిల్లి మాతోడు అదులొల్లి. నా కోపం వచ్చిందనుకో ముసలిదాన్ని నాన్న కూడా చూడా. మంచిగా అడిగినప్పుడు నీ పింఛన్ పైసల నుంచి 1000 రూపాయలు ఇయ్యి. పింఛనే తీసుకున్న పిల్లగా ఏళ్ళు పడతలేవు, అది ఎగబెట్టిపోయాడు పింఛన్ ఇచ్చే పిల్లగాడు.
పెట్టినా రాకేష్ కత్త అనుకోరా దీని ఏళ్ళు పడతలేదట కట్ చేసి ఇట్లా కూడా చూద్దాం. అద్దుతి పైసలు ఇచ్చిండు కానీ నేనే మర్చిపోయినా. నువ్వు మర్చిపోయినావని నేను యాద తీసిన కానీ నువ్వు ముందు అయితే పైసలు 1000 రూపాయలు నీకే ఇస్తే మరి నాకెట్లా కొంచెం తక్కువ తీసుకోరాదు. ఏమన్నా అంగట్లో సామాన్ అమ్ముతానన్నా నేను నాతో బేరం పడతాను. నీకు పైసలు కావాలన్నా ప్రాణం కావాలన్నా? పానమే కావాలి. 1000 రూపాయలు చేతులు పెట్టు నేను ముట్టుకుంటట్టు. సరే మా ఇస్తా. రాకేష్ ఆ పైసలు తీసుకోరా. అరే మన ఫస్ట్ బోని 1000 రూపాయలు వచ్చిందిరా. రాకేష్ ఆరాపోరా అంటాను ఏంటా ఘోరంగా ఉండదు చెప్తాను అన్నాను. అన్నానన్న గిదేంది కొత్తగా నేను నిన్న అన్నానుడేంది? అనాలే ఎవరి కోసం చూసినావు కదా మన పవర్ ముసల్దాన్ని బొసలు కుట్టించిన ఉయ్యు మనకుండా 1000 రూపాయలు ఇచ్చిపోయింది. అయితే ఇప్పుడు నేను ఏం చేయాలరా వారి? అవో నువ్వు మళ్ళగా ఏ మాట మాట్లాడతాను. నువ్వు వారికి అన్నావు అనుకో నేను నీకు గోరు కడతా. అన్నా అనుకుంటా నేను కదా తిన్నావు అనుకో గిట్నే పైసలు ఇప్పిస్తా. ఏషాలు వేసినావు అనుకో నీ మీసాలు గీక్పిస్తా. అంటది అన్నానే మరి నాకు రోజు పైసలు ఇప్పియాలి గిట్లనే. సరే మా ఇస్తా పోదాంపా. అన్న బడి టైం అవుతుంది. ఎవరో ఒకరు పోరగాలు దొరుకుతారు వాళ్ళ దగ్గర పోయి బెదిరించి పైసలు తీసుకుందాంపా. సరేపా. అన్న ఇలా గట్టు వాడకపోదామన్నా. రాకేష్ మనం రోజు గిట్నే చేసినాం అనుకో మనం తొందరలోనే గొప్పలం అవుతాం. నాకు కూడా కదే అనిపిస్తుంది అన్న. పోదాంపా. సరేపా. అన్న ఇయాటి నుంచి మన పేరు ఊళ్ళో మోత మోయిపోవాలన్నా. మనం ఎవడన్నా చూస్తే ఉచ్చ పోసుకోవాలన్నా. నేను చూసుకుంటా పారా దాన్న. అమ్మా నేను పడిపోతానా బాయ్. అరే రాకేష్ గీతత్వం తాగబట్రా. ఏకా బుజ్జి దగ్గర ఏముంటాయి అన్న? ముసలి దాని దగ్గర అయితే పింఛన్ పైసలు ఉంటాయి. ఐస్ దాని దగ్గర పని పైసలు ఉంటాయి. ఈ పడికి పోయే దాని దగ్గర ఏం పైసలు ఉంటాయి అన్న? నీకు చెప్పినారా లేవని ఏ పొక్కలు ఏ పావునో ఓవెన్కేరుకా వాపు నేను అడుగుతా. ఓ గీత ఆగు. ఎటు పోతానవే? గుండు కొట్టించుకుందామని గుడికోతన్నా. బ్యాగ్ చూస్తే కనబడతలేదా? బడికోతన్నా. నీ కూడా మీ ఆయనకున్నట్టే ఉన్నది కానీ మోరా ఉట్టిగానే చిరుబొర్రు అంటాను. మా డాడీ బుద్ధులు వచ్చినాయి కానీ తీట పనులు చేస్తాను అని సార్ ఎల్లగొట్టిండట కదా నిన్ను. కాదు నేనే సార్ కొట్టినా. ఒకటి చెప్తే మేము వినుడు మా ఇత్తుండలే లేదు కానీ నువ్వైతే ముందు పైసలు నేనెందుకు ఇస్తా? అయినా ఈ నడుమ గిట్ల కూడా చెప్తానవా? సిగ్గు లేదా? సిగ్గు లేక కాదు పైసలు లేక. వచ్చాడు తర్వాత కానీ ముందుకలైతే పైసలు లేకుండా ఎట్లుంటుంది చూడు. ఏ బుజ్జి మాటకు మాట బాగా మాట్లాడుతున్నావు. ముందు పైసలు ది లేకుండా బడికి పోవు చూడు. ఎందుకురా ఇంటికి తీసుకోవతావా? నీకు బెదిరించుడు రా రాకేష్ గా. ఎట్లా గిట్ల అయితే మనం దందా చేసేది చెప్పు. అరే మీ పక్కకు పోయే వాళ్ళు పెట్టుకోర్రా. జరుగుల్లి నాకు లేట్ అవుతా నేను బడికోవాలి. ఏంటి పోయేది? నువ్వు మాకు పైసలు ఇచ్చినాక నిన్ను ఇక్కడ నుంచి ఓని చూడలేదు. అభిగా బాగా ఎక్కువ చేస్తాను. చెంపలు షటలు అనిపిస్తా. పక్కకు జరుగు నేను పోవాలి. అరే ముద్దు బాయ్ తను రెడ్డిని నేను వేసేస్తాను. నా చేతిని వదిలిపెట్టరా రాకిగా. నేనేడ పట్టుకున్నాను నీ చేతి? నువ్వే నా చేతి పట్టుకుంటేవి. అరే రాకేష్ ఒకసారి కింద కాంగురా. ఏందన్నా? నీకు బయట చూకుర్రా రాకేష్ గా. నిన్ను పట్టుకొని దాన్ని వేస్తాను. ఏ గీత ఇంటి చుట్టూరు కడతారు గోడ. నా కోపం వస్తే వలుగుతాన్ని దౌడా. వద్దు ఏం చేయకు నేను ఇస్తా. ఓ బుజ్జి పైసలు ఎత్తావని బ్యాగ్ తీసాడు పడే అన్న. అన్న ఇక కళ్ళొద్దాలి. అబ్బా నా బ్యాగ్ పడేకుల్లి పైసలు ఇస్తా గాని. అరే ఇప్పటికి ఎంత అయిందిరా? 1116 అయినాయి అన్న. సరేపా. గోదావరి గట్టు మీద రామచిలుకవే, గోదావరి గట్టు మీద రామచిలుకవే. అరే నువ్వు కింద పడతావే భుజముండ ఆగు. నేను ఒక్కసారి టేస్ట్ చేసి చూస్తా. మంచిగా ఉన్నదే. అబ్బా మళ్ళీ కొద్దిగా ఆయనక తాగుతా భుజముండ. నువ్వు ఇక్కడ ఉండు అన్న. మనం ఎట్లా చేసి పైసలు సంపాదించాలి అన్న. అన్న నాగా నాగా నాన్న నడవన్నా. అన్న కోటీశ్వర్లం కావాలా మనం. ఒక్కటే దెబ్బ
అన్న ఒకక్కడ సీన్ గాడు తాక్కుంటున్నాడు అన్న ఇలా నేను అనిపిస్తాను ఇప్పుడు ఒక్కసారి నాకు అన్న ఛాన్స్ అన్న ప్లీజ్ అన్న నేను నా సత్తా ఏంటో చూపెడతాను నా దగ్గర ప్లీజ్ అన్న అన్న నేను బెదిరిస్తాను ఇప్పుడు నువ్వు బెరీరా నేను ఎనుకుంటగా ఆడేమన్నాడు అనుకో ఆ నేను బొక్కేరో కొట్టి పెన్ను తీరత్తా నువ్వు నా ఎనుకుంటే నా ప్రతాపం ఏంటో చూపెడతా అన్న పోదాంపా నా భుజముండ ఎక్కడ పెట్టినా ఉన్నదిగా అబ్బా నా భుజముండ ఎవరు తీసుకపోలే నేనే తాగుతాను అప్పటి నుంచి మంచిగునే భుజముండ మళ్ళా కొద్దిగా అయినాక తాగుతాను ఇక్కడనే ఉండి ఎటుకోకో ఎవరా సీన్గా బాగానే తాగినట్టున్నావుగా ఎవరు రాయుడు నువ్వేనా తాగిపించినావారా నేనే కాదురా తాగింది కళ్ళు తాగుతున్నావంటే నీ దగ్గర పైసలు బాగానే ఉన్నాయి దేరా పైసలు ఇస్తావా దెబ్బలు తింటావా పైసలియా దెబ్బలియనా మందే తాగుతే పోరా మందావుడు కాదురా మేము దంద ఎత్తన్నాం దంద పైసలి లేకుండా నీ బొక్కలు ఎరుగుతాయి నీ బొక్కలు ఇరుగుతే నేనెందుకు ఇస్తారా పైసలు మీ వాళ్ళు నడుకోపో అరే బాగా మాట్లాడుతాను రా 4 గుద్ది మూలకు పడాయి తర్వాత ఏమైనా అయితే నేను చూసుకుంటా నాకు కూడా గదే అనిపిస్తుందన్న ఇప్పుడు చూడు ఈ సంగతి ఎట్లుంటుందో అరే నువ్వు మంచిగా చెప్తున్నావురా నీ పక్క బొక్కలు పటపడం అనిపించకపోతే నా పేరు రాకేష్ గాడే కాదు పైసలు ఇస్తావా దెబ్బలు తింటావా ఏందిరా నువ్వు పటపటమనిచ్చేది నా పల్లీలు నువ్వు బాగా చెప్తానేందిరా ఏ సీన్గా మా అన్న కోపం వస్తే పేను కూకినాడు కూకుతాడు మా గురించి ఏమనుకుంటున్నావురా నువ్వు ఏం చెప్తారా నువ్వు మీ అన్న ఇప్పటికే నేను ఫుల్ తాగినా నాకు బీపీ లేచింది అనుకో ఇదే సీజ పట్టుకొని పురాలా కొడతారా ఏంద్రా మీదికి వస్తావు నేను ఒక్కనే ఉన్నా అనుకున్నావా మా అన్న నేను మలుతాడు అన్నా మా అన్నేడన్నా మీ అన్న ఎక్కడున్నారా ఎప్పుడో జంపు బుజ్జిముండా నీకేం కాలేదు అబ్బా నా బంగారు బుజ్జిముండా దీనికి ఏం కాలేదు ఒక సుక్కేసిపోతా నేను ఇంతకు మా అన్నేడి అన్నా అన్నా అమ్మ పక్కోడా నిన్న మా అమ్మ ఇచ్చిన 100 రూపాయలు గుంజుకుంటావారా ఇవాళ నిన్ను గోళీలు ఎగరేసి పుట్టు దంచకపోతే నా పేరు గీతనే కాదు ఈ మళ్ళా ఇంటికి పోయి ఇంత కారపొడన్న పట్టుకొని పోతావు బియ్యంలో పురుగులు పడితే చేస్తాను బిడ్డ ఏం పని చెప్పు నాకు పిడకడంటే కాడపొడి మల్లవా మా ఇంటికాడ ఒడిచింది ఏం కూరతో బిడ్డ కూర వండడానికి కాదు మల్లవా నిన్న గాబిగాడు నన్ను బెదిరించి నా పైసలు తీసుకున్నాడు అని కల్లా నా కారపొడి పోసి నా పైసలు తెచ్చుకుంటా పొట్టోడు నిన్న నా దగ్గర కూడా పైసలు తీసుకున్నాడు అని నేను కూడా ఏమన్నా చేద్దామని చూస్తాను అయితే ఇంకేందవ్వా మన ఇద్దరం పోయి వాడిని సాఫ్ చేద్దాంపా అని కొంచెం బలుపున్నదే మనం మాట వినడు ఆడు గట్టినే కుడతాడు మరి ఏం చేద్దామవ్వా వాడు చేసిన పనికి నా రక్తం మసలు తాంది వాడిని ఇవాళ ఏదో ఒక చేయకపోతే నాకు ఇవాళ నిద్రనే పట్టది మన ఇద్దరం పోయినామనుకో వాడు మళ్ళా పప్పుల కళ్యాణకు తీసేస్తాడు నా దగ్గర ఒక వైడ్ ఉన్నది అది చేద్దాం అదేం ప్లాన్ అవ్వా అబ్బా మల్లవ్వా నీ ప్లాన్ సూపర్ ఉంది ఇవాళ గొప్ప ఉంటానంటే డన్ అబ్బాబ్బా ఈ సీనిగాడు పాపమని కూడా వదిలిపెట్టలే కొట్టిన జాగాలని మళ్ళా కొట్టిడు అబ్బా ఈ పొట్టోడు అన్నాడు అదన్నాడు ఇది అన్నాడు ఆఖరికి నన్ను ఇరికించిపోయాడు కడుక్కుంటా అనుకున్న ఒక్క చెయ్యి కూడా ఇరగ కొట్టిండు పేపర్స్ ఉంది ఎట్లా కడుక్కుండో ఏమో మత్తోడు ఏమైందిరా రాకేష్ చేతికి గంధ పెద్ద కట్టు కట్టినావు అగో నువ్వు విన్నావు దూరా చెప్తా ఏమైందో చెప్తా అక్కడ కూర్చున్నాకనే చెప్తా కూకున్నావు కదరా ఇక చెప్పు నిన్న నువ్వేమన్నావు సీన్ కానీ బెదిరి ఇవన్నావు ఆడేమన్నా అంటే నేను చూసుకుంటా అన్నావు ఆ నాయన చేసే వరకు నువ్వు కంటికి కనబడకుండా ఉరికినావు ఆడే నన్ను పొట్టు కొట్టిండు చెయ్యిరా కొట్టిండు అది కాదురా నాకు అర్జెంట్ ఫోన్ వచ్చిన తర్వాత నేను పోయినా నేనుంటే నువ్వు చేస్తున్నారా వాడిని అక్కడనే కొన్ని కోసినట్టు కోయకపోతుండ్రా
ఇక నువ్వేనాక వాళ్ళు నన్ను కోడిని కోసినట్టే కోసిండ్రు అన్న. ఏక చిన్న దెబ్బకి ఏమైతేరా పోయి దండ చేద్దాంపా. ఇవాళ పొట్టుని రాజేష్ అన్న పొట్టు దంచుతాడు. అవ్వా నువ్వు రాజేష్ అన్నకైతే చెప్పినావు కదా. చెప్పిన బిడ్డ అగో వీళ్ళు ఇక్కడనే ఉన్నారు కదా. వీళ్ళు ఇక్కడనే ఉన్నారు కదా. నిన్న మా 2 పైసలు తీసుకున్నావు కదా బెదిరించి. తీసుకున్నా అడ్డమా తీయాల కూడా తీసుకుంటా. ఏంది వీళ్ళిద్దరు కలిసి ఏం చేస్తారు నన్ను? ఏం చేస్తావా పిల్లగా నీ మురుసులాంటి తీయాల మూలకు పోవాలి. మీతోటి ఏమైతే నన్ను ఎదుర్చుడు మీ తరంగా చెల్లాడు. ఇలాతో ఏం కదన్నా నువ్వుదా. ఆడవాళ్ళ మనం చూసి ఆడుకున్నావు కదరా. ఇప్పుడు మా అన్న వచ్చిండు ఆడుకో. మీరు ఎంతమందిని తీసుకొచ్చినా మా అన్న భయపడు అన్న, తగ్గేదే లేదే. బిడ్డ పైసలు ఇచ్చినాక విడిచిపెట్టావు బిడ్డ ఈ పొట్టని. 3 లేవు ఎందుకు ఇంత బల్పురా నీకు? నువ్వు అని సోపద్దారు వారా వాళ్ళ పైసలు వాళ్ళకి ఇయ్యకపోతే నువ్వేం చేస్తావు? నీతో ఏమవుతుంది? ఎందుకు ఎవరా నువ్వు? రాలే మీరు మాదం కుదురు. పైసలు అయ్యరా పైసలు అయ్యి పైసలు అబ్బరి బిడ్డ రగ్గని మక్కలు ఇరగొడతారుగా. మన పైసలు దొరికా దాలి సత్తరా సత్తరా. అయ్యో బాబు బాబు దండి దెబ్బలు చూపిండ్రు. రాకేష్ బాగా కొట్టిర్రా. గట్లా వదిలేసిపోయినావేందన్న? నిన్ను వదిలేసిపోయినావు, ఇయ్యల్లో వదిలేసిపోయినావు, వాళ్ళు నన్ను పొట్టు కొట్టిల్లు. ఇదే న్యాయమేనా అన్న? ఏ దండాలు కామన్ రాకేష్ పోయి దండ చేద్దాంపా.